గుండె జబ్బులు అనగానే మనకు మామూలుగా ఒక 50 లేదా 60 ఏళ్ళు వచ్చాక వచ్చే సమస్య అనిపిస్తుంది కదా. అవును, చాలామంది అలాగే అనుకుంటారు. వయస్సు పైబడిన వాళ్లకే వస్తుందనే ఒక గట్టి నమ్మకముంది. కానీ మనం ఈరోజు విశ్లేషించబోయే ఆధారాలు ఈ సోర్స్ మెటీరియల్ ఒక షాకింగ్ నిజం చెప్తోంది. అంటే హైస్కూల్ దశ నుండే, మనం టీనేజ్లో ఉన్నప్పటినుంచే మన శరీరంలోని రక్తనాళాలు లోపల తుప్పు పట్టటం మొదలవుతుందట. కరెక్ట్. ఇది నిజంగా అందర్నీ ఆలోచింపజేసే విషయం. మనం లోతుగా చర్చిస్తున్న ఈ డాక్యుమెంట్స్ కేవలం పైపైన గుండెపోటు ఏమిటి అని మాత్రమే చెప్పట్లేదు. అవును, ఇది కేవలం ఏమిటి అనే కాదు, ఎందుకు వస్తోంది అనేది కూడా వివరిస్తోంది. ఒక పాత ఇంటి పైపుల వ్యవస్థ గోడల వెనుక నిశ్శబ్దంగా దశాబ్దాలుగా ఎలా పాడవుతుందో మన గుండె జబ్బుల పునాదులు కూడా అంత ముందుగానే పడతాయి. ఖచ్చితంగా. అసలొక చిన్న కణం ఆక్సిజన్ లేక ఎలా ఇబ్బంది పడుతోంది, మన శరీరం దాన్ని రక్షించుకోవడానికి ఎలాంటి వ్యూహాలు రచిస్తుంది అనే ఒక సెల్యులార్ కథను మన ముందుంచుతున్నాయి ఈ ఆధారాలు. రైట్. మరి ఈ కథ అసలు ఎక్కడ మొదలవుతుందో చూద్దాం. ఈ ఫ్యాటీ స్ట్రిక్స్ అనేవి రక్తనాళాల్లో ఏర్పడే మొదటి దశ పూడికలు. ఇవి వృద్ధాప్యంలోనో లేదా మధ్య వయసులోనో మొదలవుతాయని మనం అనుకుంటాం కదా. కాని అది నిజం కాదు. ఈ ఫ్యాటీ స్ట్రిక్స్ జీవితం యొక్క 2వ దశాబ్దంలోనే, అంటే మనం టీనేజ్లో ఉన్నప్పుడే ప్రారంభమవుతాయని ఈ సోర్సెస్ చాలా క్లియర్గా చెబుతున్నాయి. వావ్, టీనేజ్లోనేనా? అంటే మనకు తెలియకుండానే 20 ఏళ్ల వయసు రాకముందే డ్యామేజ్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. మన రక్తనాళాల లోపలి పొర ఉంటుంది కదా, దాన్ని ఇంటిమా అంటారు. ఆ ఇంటిమాలోకి కొవ్వుతో నిండిన మ్యాక్రోఫేజెస్, అంటే ఈ ఫోమ్ సెల్స్ చేరటం అప్పుడే మొదలవుతుంది. ఇది వినడానికే చాలా ఆందోళనగా ఉంది. అయితే నాకో డౌట్. ఈ ముప్పు శరీరంలోని అన్ని రక్తనాళాలకు ఒకేలా ఉంటుందా, లేక ఎక్కడైనా ఎక్కువగా దాడి చేస్తుందా? ఇది చాలా మంచి ప్రశ్న. ఒక నది ప్రవహిస్తున్నప్పుడు అది ఎక్కడైతే మలుపులు తిరుగుతుందో లేదా శాఖలుగా చీలుతుందో అక్కడ నీటి ప్రవాహం అస్థిరంగా ఉంటుంది కదా. అవును, అక్కడ కొంచెం టర్బులెన్స్ ఉంటుంది. సరిగ్గా ఇదే జరుగుతుంది. ఎక్కడైతే రక్త ప్రవాహం సాఫీగా కాకుండా అస్థిరంగా అంటే టర్బులెంట్గా ఉంటుందో అక్కడ ఈ బ్లాకేజీలు చాలా వేగంగా పెరుగుతాయి. ఓహో, అంటే పైపులెక్కడ వంపు తిరుగుతే అక్కడ చెత్త పెరిగిపోతుందన్నమాట. అవునవును. ముఖ్యంగా మన కింది ఉదర బృహద్ధమని, దాని లోయర్ అబ్డామినల్ అయోటా అంటారు. అలాగే గుండెకు రక్తాన్ని అందించే కొరోనరీ ధమనులు ఈ అస్థిర ప్రవాహానికి ఎక్కువగా గురవుతాయి. అందుకే అక్కడ ఈ ఎథెరోస్క్లెరోసిస్ అతి త్వరగా తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. అయితే అసలు ఈ పూడిక ఎలా ఏర్పడుతుందో ఆ మెకానిజం చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. అవును, అది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్. ముందుగా రక్తనాళం లోపలి పొర అయిన ఎండోథీలియల్ కణాలకు పదే పదే ఏదో ఒక గాయం జరుగుతుంది. ఆ గాయం వల్ల అక్కడ నుండి దీర్ఘకాలికంగా ఒక మంట, అదే ఇన్ఫ్లమేషన్ మొదలవుతుంది కదా. కరెక్ట్. ఆ ఇన్ఫ్లమేషన్ మొదలైన వెంటనే మన శరీరంలోని రోగనిరోధక కణాలైన మ్యాక్రోఫేజెస్ అలాగే ప్లేట్లెట్స్ అక్కడికి చేరుకుంటాయి. అవి ఊరుకోకుండా పీడీజీఎఫ్ అనే గ్రోత్ ఫ్యాక్టర్స్ను రిలీజ్ చేస్తాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ వల్ల ఏమవుతుంది? దీనివల్ల ఒక అసాధారణ పరిణామం జరుగుతుంది. రక్తనాళాల మధ్య పొరలో, అంటే మీడియాలో ఉండాల్సిన మృదువైన కండర కణాలు, స్మూత్ మజిల్ సెల్స్ అక్కడ్నుండి లోపలి పొర అయిన ఇంటిమాలోకి వలస వస్తాయి. వలస వచ్చి అక్కడ విపరీతంగా పెరుగుతాయన్నమాట. అవును, ఆ కణాలే ఎక్స్ట్రా సెల్యులార్ మ్యాట్రిక్స్ ప్రోటీన్లను, ముఖ్యంగా కొలాజన్ను ఉత్పత్తి చేస్తాయి. ఆ కొలాజన్ అంతా కలిసి ఆ కొవ్వు పైన ఒక గట్టి కవచంలా ఏర్పడుతుంది. దీన్నే ఫైబ్రస్ క్యాప్ అంటారు. రైట్. ఇక్కడే నాకు పెద్ద సందేహం ఉంది. సాధారణంగా మనం ఏమనుకుంటాం, రక్తనాళంలో పూడిక సైజు 50% ఉంటే ప్రమాదం తక్కువని, 80% ఉంటే ప్రమాదం ఎక్కువని కంగారు పడుతుంటాం. అవును, పైపు ఎంత ఇరుకుగా ఉంటే అంత డేంజర్ అని మన జనరల్ లాజిక్. కానీ మనం ఈ ఆధారాలు చూస్తే ఇది పూర్తిగా తప్పు అనిపిస్తోంది కదా. అంటే సైజు ముఖ్యం కాదంటారా? ఇది గుండె జబ్బుల గురించి మనం ఆలోచించే విధానాన్నే మార్చేసే పాయింట్. పూడిక పగిలిపోయి ప్రాణాంతకమైన గుండెపోటు రావడానికి దాని సైజుతో ఏమాత్రం సంబంధం లేదు. వావ్, నిజంగా. మరి దేనిమీద ఆధారపడి ఉంటుంది? ఇక్కడ ముఖ్యం దాని స్థిరత్వం, అంటే స్టెబిలిటీ. దీన్ని ఇలా అర్థం చేసుకుందాం. పూడికలో ఉండే ఇన్ఫ్లమేటరీ మ్యాక్రోఫేజెస్ మెటాలోప్రోటీనేజెస్ అనే ప్రమాదకరమైన ఎంజైమ్లను విడుదల చేస్తాయి. ఈ ఎంజైమ్లు ఏం చేస్తాయి?
ఈ ఎంజైమ్లు ఆ ప్లాక్ పైన రక్షణగా ఉన్న కొల్లాజెన్ కవచాన్ని మెల్లగా కరిగించేస్తాయి. అప్పుడు ఆ ఫైబ్రస్ క్యాప్ చాలా పల్చబడిపోతుంది. ఓహో, లోపల విపరీతమైన కొవ్వు, పైన పల్చటి పొర. ఇది ఎప్పుడైనా పగిలిపోయే అగ్నిపర్వతం లాంటిదన్నమాట. ఎగ్జాక్ట్లీ. సైజు కేవలం 30% ఉన్నా సరే అది స్థిరత్వం కోల్పోయి పగిలితే ఆకస్మిక మరణానికి దారితీస్తుంది. అంటే సైజు కన్నా దాని కవచం ఎంత గట్టిగా ఉందన్నదే ప్రాణాధారం. అయితే ఒకవేళ ఆ పూడిక చాలా స్థిరంగా ఉండి సైజు మాత్రం 80% పెరుగుతూ పోతే ఏమవుతుంది? అప్పుడు మనిషి విశ్రాంతిగా ఉన్నప్పుడు ఏమీ కాదు, కానీ వ్యాయామం చేసినప్పుడు గుండెకు ఆక్సిజన్ చాలక ఛాతీ నొప్పి వస్తుంది. దీన్నే స్టేబుల్ యాంజైనా అంటారు. మరి ఇలా ఆక్సిజన్ డిమాండ్ పెరిగినప్పుడు గుండె దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? దానికి తగినంత రక్తం అందదు కదా. గుండెకు ఒక అద్భుతమైన స్వయం ప్రతిపత్తి వ్యవస్థ ఉంటుంది. తనకి రక్తం అందనప్పుడు ఆ ఇరుకైన మార్గానికి అవతలి వైపున ఉన్న చిన్న రక్తనాళాలను, అంటే ఆర్టీరియోల్స్ను వ్యాకోచింపజేస్తుంది. ఓ, అంటే అవతలి వైపు పైపులను పెద్దవి చేయడం ద్వారా రక్తాన్ని తన వైపు లాక్కోవడానికి ప్రయత్నిస్తోందన్నమాట. కరెక్ట్. దీన్నే కరోనరీ ఆటోరెగ్యులేషన్ అంటారు. ఈ యాంజినా నొప్పులు వచ్చినప్పుడు నైట్రేట్స్ అంటే నైట్రోగ్లిజరిన్ లాంటి మందులు వాడతారు కదా. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ లాజిక్ దాగి ఉంది ఈ సోర్సెస్లో. అవును, చాలామంది నైట్రేట్స్ అనగానే గుండె రక్తనాళాలను పెద్దవి చేస్తాయని అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. నేను ఇన్నాళ్ళు అలాగే అనుకున్నాను. బ్లాక్ అయిన రక్తనాళాలు పెద్దవైపోయి రక్తం సాఫీగా వెళ్ళిపోతుందని. కానీ ఇవి శరీరంలోని ఇతర భాగాల మీద ఎక్కువ ప్రభావం చూపుతాయట కదా. అవునవును. నైట్రేట్స్ కణాలలో నైట్రిక్ ఆక్సైడ్ మరియు సీజీఎంపీని పెంచుతాయి. ఇవి ప్రధానంగా శరీరంలోని పెద్ద సిరలను, అంటే లార్జ్ వెయిన్స్ను బాగా వ్యాకోచింపజేస్తాయి. దీనివల్ల ఏమవుతుంది? రక్తం అంతా అక్కడే ఉండిపోతుందా? కరెక్ట్గా చెప్పారు. రక్తమంతా ఆ పెద్ద సిరల్లోనే ఉండిపోయి గుండెకు తిరిగొచ్చే రక్తం పరిమాణం తగ్గిపోతుంది. దీన్నే ప్రీలోడ్ తగ్గడం అంటారు. ఓహో, గుండెకొచ్చే రక్తం తగ్గితే అది పంప్ చేయాల్సిన భారం కూడా తగ్గుతుంది. భారం తగ్గితే దానికి కావాల్సిన ఆక్సిజన్ డిమాండ్ దానంతటదే తగ్గిపోయి నొప్పి మాయమవుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. అసలు సమస్య ఉన్న పైపును వదిలేసి ఇంకో చోట పైపులు పెద్దవి చేసి పంపు మీద భారం తగ్గించడమన్నమాట దీని పనితీరు. భలే మెకానిజం ఇది. సరే, ఇప్పుడు మనం నెమ్మదిగా పెరిగే పూడికల గురించి మాట్లాడుకున్నాం. ఒకవేళ ఆ పలుచటి కవచం ఉన్న అస్థిర పూడిక అంటే అన్స్టేబుల్ ప్లాక్ అకస్మాత్తుగా పగిలిపోతే అప్పుడు పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. ఇక్కడే సమయం యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. నెమ్మదిగా బ్లాక్ అవ్వడానికి, అకస్మాత్తుగా బ్లాక్ అవ్వడానికి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఇదే కదా. అవును. నెమ్మదిగా పెరిగే స్థిరమైన పూడికల వల్ల గుండెకు కొత్తగా ప్రత్యామ్నాయ రక్తనాళాలను నిర్మించుకోవడానికి సమయం దొరుకుతుంది. వాటిని కొలాటరల్ వెసెల్స్ అంటారు. రైట్. దానికి దశాబ్దాల సమయం దొరుకుతుంది. కానీ అదే అస్థిర పూడిక ఒక్కసారిగా పగిలిపోయి రక్తం గడ్డకడితే గుండెకు ఆ కొత్త రక్తనాళాలు ఏర్పాటు చేసుకునే సమయం అస్సలు ఉండదు. అందుకే అది ప్రాణాంతకమవుతుంది. ఈ సెల్యులార్ సంక్షోభం మొదలైన తర్వాత సమయం ఎంత వేగంగా పరిగెడుతుందో ఆధారాలు స్పష్టంగా చూపుతున్నాయి. రక్త ప్రవాహం ఆగిపోయిన కేవలం 60 సెకండ్లలోనే గుండె కణాలు సంకోచించే శక్తిని కోల్పోతాయట. అవును. కరెంట్ కట్టేల వెంటనే మోటార్ ఆగిపోయినట్లనమాట. ఏం జరుగుతోంది? అంత ఘోరమైన డ్యామేజ్ ఎందుకొస్తోంది? ఆక్సిజన్ సరఫరా ఆగిపోగానే కణాలకు శక్తినిచ్చే ఏటీపీ ఉత్పత్తి పడిపోతోంది. కణం లోపల బయట అయాన్లను బ్యాలెన్స్ చేసే అయాన్ పంపులుంటాయి కదా. అవును, ఆ పంపులు ఏటీపీ లేకపోతే పనిచేయవు కదా. ఎగ్జాక్ట్లీ. అప్పుడు కణం లోపల సోడియం మరియు కాల్షియం విపరీతంగా పేరుకుపోతాయి. జీవశాస్త్రంలో ఒక నియమముంది. ఎక్కడ సోడియం ఉంటే అక్కడికి నీరు చేరుతుంది. ఓహో, అంటే సోడియం ఎక్కువ అయ్యేసరికి బయట ఉన్న నీరంతా కణంలోకి చొచ్చుకొస్తుందన్నమాట. అవునవును. దీనివల్ల కణాలు మరియు వాటి లోపల శక్తిని ఉత్పత్తి చేసే మైటోకాండ్రియా విపరీతంగా ఉబ్బిపోతాయి. అంటే నీరు ఎక్కువ నింపేసిన బెలూన్ పగిలిపోయే పరిస్థితికొస్తుందన్నమాట. కరెక్ట్. మైక్రోస్కోప్లో మనం మైటోకాండ్రియల్ వాక్యులైజేషన్ చూస్తే, అంటే అవి ఉబ్బిపోయి ఉండటాన్ని చూస్తే ఆ కణం శాశ్వతంగా చనిపోయిందని అర్థం. ఇది వింటుంటే నాకొక ఆలోచన వస్తోంది. ఇదంతా పూడికలు పగిలిపోవడం వల్ల జరుగుతుందని అర్థమైంది. కానీ రక్తనాళాల్లో ఎలాంటి పూడికలు లేకుండా కేవలం ఏదైనా డ్రగ్స్ వల్ల కూడా ఇలాంటి గుండెపోటు వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది. దీనికి కోకేన్ వాడకం ఒక స్పష్టమైన ఉదాహరణ అని ఈ సోర్సెస్ వివరిస్తున్నాయి. కొకేన్ వల్ల ఏం జరుగుతుంది? కోకేన్ తీసుకున్నప్పుడు
శరీరంలో సింపథెటిక్ యాక్టివిటీ విపరీతంగా పెరిగిపోయి గుండె అత్యంత వేగంగా కొట్టుకోవడం మొదలుపెడుతుంది. అంటే గుండెకు విపరీతమైన ఆక్సిజన్ డిమాండ్ ఉంటుందన్నమాట. అవును. కానీ అదే సమయంలో కోకేన్ వల్ల రక్తనాళాలు కుంచుకుపోతాయి. దీన్నే వాజోకన్స్ట్రిక్షన్ అంటారు. వావ్! ఒకవైపు సప్లై తగ్గిపోతుంది, ఇంకోవైపు డిమాండ్ పెరుగుతోంది. ఈ మిస్ మ్యాచ్ వల్ల తీవ్రమైన ఛాతీ నొప్పొస్తుందన్నమాట. అవును. ఇలాంటప్పుడు నైట్రోగ్లిజరిన్ మరియు బెంజోడయాజపైన్స్ వాడి ఆ పరిస్థితిని అదుపు చేస్తారు. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ గుండెపోటు సమయంలో జరిగే ఆకస్మిక మరణాలకు అంటే సడన్ కార్డియాక్ డెత్కు అత్యంత సాధారణ కారణం గుండె ఆగిపోవడం కాదట కదా. అవును, గుండె ఆగిపోవడం కాదు, గుండె లయ తప్పడం. అంటే దెబ్బతిన్న కణజాలంలో విద్యుత్ తరంగాలు అస్థిరంగా మారిపోయి వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ వస్తుందని డాక్యుమెంట్స్ చెబుతున్నాయి. అంటే గుండె పంప్ చేయకుండా కేవలం వణుకుతూ ఉంటుంది. కరెక్ట్. కణాలకు ఆక్సిజన్ అందనప్పుడు వాటి ఎలక్ట్రికల్ సిస్టమ్ షార్ట్ సర్క్యూట్ అవుతుందన్నమాట. సరే, ప్రాణాపాయం తప్పిన తర్వాత మొదటి కొన్ని వారాల్లో ఎదుర్కొనే విపరిణామాలు కూడా చాలా భయంకరంగా ఉంటాయి. అవును, గుండెపోటు వచ్చిన 1 నుండి 3 రోజుల్లో ఆ చనిపోయిన కణజాలం చుట్టూ ఉన్న ప్రదేశంలోకి న్యూట్రోఫిల్స్ అనే రక్త కణాలు ప్రవేశిస్తాయి. రైట్. దీనికి కారణం అక్కడ విడుదలయ్యే IL-6 మరియు IL-8 లాంటి సైటోకైన్లు. ఆ తర్వాత కొద్ది రోజులకు TGF బీటా రంగంలోకి దిగుతుంది. అది ఇన్ఫ్లమేషన్ను తగ్గించి ఫైబ్రోబ్లాస్టుల ద్వారా ఆ గాయంపైన ఒక మచ్చను అంటే ఫైబ్రోసిస్ను ఏర్పరుస్తుంది కదా. అవునవును. కాని ఆ మచ్చ అంచుల వద్ద ఉండే అసాధారణ కణజాలం వల్ల భవిష్యత్తులో మళ్లీ అరిథ్మియా వచ్చి ప్రాణాంతం పోయే అవకాశం ఉంది. ఇవే కాకుండా మొదటి వారంలో ఇంకొన్ని ప్రాణాంతక సమస్యలొస్తాయి కదా. ముఖ్యంగా 3 నుండి 5 రోజుల్లో గుండెలోని పోస్టీరోమీడియల్ పాపిలరీ కండరం ఛిద్రం కావడం. అసలు ఈ కండరం మాత్రమే ఎందుకు అంత సున్నితంగా ఉంటుంది? దానికి ఒక నిర్మాణాత్మక లోపముంది. గుండెలోని ఇతర కణరాలకు 2 లేదా 3 రక్తనాళాల ద్వారా రక్తమందుతుంది. కాని ఈ కణరానికి కేవలం ఒకే ఒక రక్తనాళం ద్వారా రక్తం సరఫరవుతుంది. ఓహో, ఆ ఒక్క రక్తనాళం పోస్టీరియర్ డిసెండింగ్ ఆర్టరీ అంటే పీడీఏ అన్నమాట. కరెక్ట్. ఆ పీడీఏ బ్లాక్ అయితే ఈ కండరానికి రక్తం పూర్తిగా ఆగిపోయి అది తెగిపోతుంది. అప్పుడు అక్యూట్ మైట్రల్ రిగర్జిటేషన్ వస్తుంది. అంటే రక్తం వెనక్కి తన్ని ఊపిరితిత్తుల్లో నీరు చేరుతుంది. దాన్ని పల్మనరీ ఎడిమా అంటారు. అలాగే స్టెథోస్కోప్లో ఒక కొత్త సిస్టోలిక్ మర్మర్ వినిపిస్తుందని ఆధారాల్లో ఉంది. ఖచ్చితంగా. ఇది కాకుండా మరో భయంకరమైన కాంప్లికేషన్ ఉంది. గుండెపోటు వచ్చిన 5 రోజుల వ్యవధిలో ఎడమ జఠరిక గోడ పగిలిపోయే ప్రమాదముంది. దాన్ని ఎల్వి ఫ్రీవాల్ రప్చర్ అంటారు కదా. పాత కణజాలం చనిపోయి కొత్త మచ్చ ఇంకా గట్టిపడదు కాబట్టి గోడ పల్చగా ఉంటుంది. అవును. అప్పుడో చిన్న చీలిక వచ్చినా రక్తమంతా గుండె చుట్టూ చేరిపోయి కార్డియాక్ టాంపోనేడ్ ఏర్పడుతుంది. రోగి వెంటనే షాక్లోకి వెళ్ళిపోతారు. ఈ షాక్ గురించి ఒక విషయం అడగాలి. గుండె ఫెయిల్ అయితే ముందుగా శరీరంలో ఏ భాగాలు దెబ్బతింటాయి? మన రక్తనాళాల చివర్లో ఉన్న కణజాలాలు ఆక్సిజన్ అందక ముందే కుప్పకూలిపోతాయా? అవునవును. వీటినే మనం వాటర్షెడ్ జోన్లు అంటాం. అంటే 2 వేర్వేరు రక్తనాళాల చివర్ల ద్వారా రక్తం పొందే ప్రాంతాలు. అంటే రక్తపోటు పడిపోయినప్పుడు ఈ చిట్టచివరి ప్రాంతాలకు రక్తం ముందుగా ఆగిపోతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ముఖ్యంగా పెద్ద పేగులోని స్ప్లినిక్ ఫ్లెక్చర్ మరియు రెక్టోసిగ్మాయిడ్ జంక్షన్ ప్రాంతాల్లో ఈ ఇష్కీమియా త్వరగా వస్తుంది. అలాగే మెదడులోని హిప్పోకాంపస్ లాంటి ప్రాంతాలు కూడా క్షణాల్లో దెబ్బతింటాయి. మరి ఈ డ్యామేజ్ను డాక్టర్లు ఎలా మ్యాప్ చేస్తారు? ఏ రక్తనాళం మూసుకుపోతే గుండెలో ఏ భాగం దెబ్బతింది అనేది ఈసీజీ ద్వారా ఎలా తెలుసుకుంటారు? ఉదాహరణకు ఎడమవైపు భాగాన్ని మానిటర్ చెయ్యడానికి ఈసీజీలో లాటరల్ లింబ్ లీడ్స్ అంటే లీడ్ 1 మరియు ఏవిఎల్ ఉపయోగిస్తారు. వాటిలో ఎస్టీ ఎలివేషన్ లేదా క్యూ వేవ్స్ కనిపిస్తే ఎడమ సర్కంఫ్లెక్స్ ఆర్టరీ బ్లాక్ అయిందని స్పష్టమవుతుంది కదా. అవును. అదే కుడి కరోనరీ ఆర్టరీ అంటే ఆర్సీఏ బ్లాక్ అయితే పరిస్థితి ఇంకోలా ఉంటుంది. ఈ ఆర్సీఏ అనేది గుండె విద్యుత్ వ్యవస్థకు రక్తాన్ని అందించే ఒక పవర్ కేబుల్ లాంటిదని చదివాను. కరెక్ట్. 90% మందిలో ఇది ఏవీ నోడ్కు రక్తాన్ని ఇస్తుంది. ఇది బ్లాక్ అయితే ఏవీ నోడ్కు పవర్ కట్ అయ్యి హార్ట్ బ్లాక్ లాంటివి వస్తాయి. ఈ ఆర్సీఏ బ్లాక్ అయినప్పుడు వచ్చే రైట్ వెంట్రికులర్ ఇన్ఫాక్షన్ లక్షణాలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయని విన్నాను. అవును. కుడివైపు గుండె దెబ్బతినడం వల్ల ఎడమవైపుకు రక్తం సరిగ్గా వెళ్లదు. దానివల్ల రక్తపోటు తగ్గుతుంది. కాని రక్తం వెనక్కి తన్నడం వల్ల మెడలోని సిరలు ఉబ్బుతాయి. అయినా సరే ఊపిరితిత్తుల్లో మాత్రం ఎలాంటి నీరు చేరదు కదా. ఎందుకంటే
ఆ కుడివైపు గుండె ఊపిరితిత్తుల్లోకి రక్తాన్ని నెట్టలేకపోతోంది, కాబట్టి ఊపిరితిత్తులు చాలా క్లియర్గా వినిపిస్తాయి. డాక్టర్లకు ఇదొక పెద్ద హింట్. ఎగ్జాక్ట్లీ. అది చాలా ఖచ్చితమైన అబ్జర్వేషన్. అయితే ఇక్కడ కణాలకు సంబంధించి ఇంకో అద్భుతమైన సర్వైవల్ మెకానిజం ఉంది. ఏంటది? కొన్నిసార్లు రక్త ప్రసరణ తగ్గినప్పుడు ఎడమ జఠరిక కణాలు పూర్తిగా చనిపోవు. అవి తమ పనితీరును తగ్గించుకుని కోమా లాంటి స్థితిలోకి వెళతాయి. దీన్నే హైబర్నేటింగ్ మయోకార్డియం అంటారు. వావ్! అంటే కణాలు చనిపోయినట్లు నటిస్తూ బ్రతికేస్తాయన్నమాట. మనం స్టెంట్ వేసి రక్త ప్రసరణను పునరుద్ధరించిన వెంటనే అవి మళ్లీ మామూలుగా పనిచేయడం ప్రారంభిస్తాయా? అవునవును, ఇది మన శరీరం యొక్క గొప్ప రక్షణ వ్యవస్థ. భలే ఉంది. సరే, ఇదంతా తెలుసుకున్నాక ఈ సమస్యలను వైద్యశాస్త్రం ఎదుర్కొనే ఆధునిక చికిత్సల గురించి మాట్లాడుకుందాం. ముందుగా స్టాటిన్స్. ఇవి కేవలం రక్తంలో ఉన్న మురికిని శుభ్రం చేస్తాయని నేననుకున్నాను. కానీ అవి పనిచేసే విధానం వేరు. స్టాటిన్స్ అసలు రక్తంలో డైరెక్ట్గా పనిచేయవు. ఓహో, మరెక్కడ పనిచేస్తాయి? అవి కాలేయంలో పనిచేస్తాయి. హెచ్ఎంజీ కోఏ రిడక్టేజ్ అనే ఎంజైమ్ని బ్లాక్ చేస్తాయి. దీనివల్ల కాలేయ కణాలకు కొలెస్ట్రాల్ దొరకదు. రైట్. అప్పుడు అవి తమ ఉపరితలం మీద ఎల్డిఎల్ రిసెప్టార్ల సంఖ్యను పెంచుకుంటాయి కదా. ఆ రిసెప్టార్లు అయస్కాంతంలా పనిచేసి రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను లాగేసుకుంటాయి. కరెక్ట్గా చెప్పారు. అలా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పడిపోతాయి. అయితే ఇక్కడ ఇంకో అపోహ కూడా ఉంది. మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ని పెంచే మందులు వాడితే గుండె జబ్బులు రావని చాలామంది అనుకుంటారు. కాని ఆ మందులు గుండెకు ఎలాంటి రక్షణ ఇవ్వవని ఆధారాలు నిరూపిస్తున్నాయి. స్టాటిన్స్ మాత్రమే ప్రైమరీ, సెకండరీ నివారణకు బెస్ట్. అవును. అయితే వీటి వల్ల కండరాల నొప్పి, మయోపతి మరియు కాలేయ సమస్యలు రావచ్చు కాబట్టి డాక్టర్లు తరచుగా ఎంజైమ్స్ చెక్ చేస్తూ ఉంటారు. ఇక రక్తం గడ్డకట్టకుండా వాడే క్లోపిడోగ్రిల్ సంగతేంటి? ప్లేట్లెట్స్ ఒకదానికొకటి అంటుకోవటం వల్లే రక్తపు గడ్డల్నేర్పడతాయి. క్లోపిడోగ్రేల్ వెళ్లి వాటి మీదున్న P2Y12 రిసెప్టార్లను శాశ్వతంగా బ్లాక్ చేస్తుంది. దాంతో ఆ ప్లేట్లెట్స్ గుంపులుగా చేరలేవు. ఇక గుండె ఆక్సిజన్ డిమాండ్ను తగ్గించడానికి బీటా బ్లాకర్స్ వాడతారు కదా. అవును, కానీ ఎవరికైతే ఆస్తమా ఉంటుందో వారిలో సాధారణ బీటా బ్లాకర్స్ వాడితే శ్వాసనాళాలు ముడుచుకుపోయే ప్రమాదముంది. అందుకే వాళ్లలో కేవలం గుండె మీదే పనిచేసే మెటోప్రోలోల్ లాంటివి వాడతారు. ఇక్కడే నాకు ఇంట్రెస్టింగ్ ఎనాలజీ గుర్తొచ్చింది. మన ఇంట్లో సింక్ పైపులు బ్లాక్ అయితే మనం లిక్విడ్ డ్రైన్ క్లీనర్ పోసి మురికిని కరిగిస్తాం కదా. గుండె రక్తనాళాలకు కూడా అలాంటి మందులున్నాయా? మీరు చెప్పిన ఎనాలజీ చాలా యాప్ట్గా ఉంది. ఆ లిక్విడ్ డ్రెయిన్ క్లీనర్ లాంటివే ఫైబ్రినోలిటిక్ థెరపీ మందులు. స్టెంట్ వేయడానికి సమయం లేనప్పుడు ఆల్టోప్లేస్ లేదా స్ట్రెప్టోకైనిస్ లాంటివి ఇస్తారు కదా. అవును, ఇవి రక్తంలో ఉన్న ప్లాజ్మినోజెన్ను ప్లాజ్మిన్గా మార్చి ఆ రక్తపు గడ్డను పూర్తిగా కరిగించేస్తాయి. కానీ ఇక్కడే ఒక భయం కూడా ఉంది కదా. ఆ డ్రెయిన్ క్లీనర్ శరీరంలో ఇంకెక్కడైనా చిన్న గాయాలుంటే వాటిని ఆపి ఉంచిన గడ్డలను కూడా కరిగించేస్తుంది. ఎగ్జాక్ట్లీ. అప్పుడు జీర్ణకోశంలో లేదా మెదడులో రక్తస్రావం జరిగే ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే ఆ మందులు వాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉంటారు. ఇక గుండె జబ్బును ముందుగా పసిగట్టడానికి చేసే స్ట్రెస్ టెస్ట్ గురించి మాట్లాడదాం. కొంతమంది వ్యాయామం చేయలేరు కదా, వాళ్లకు డోబుటామైన్ అనే మందిస్తారు. అవును, డోబుటమైన్ కృత్రిమంగా వ్యాయామం చేసిన ఎఫెక్టును తీసుకొస్తుంది. ఆగండి, గుండె ఇప్పటికీ ఇబ్బంది పడుతుంటే దానికి డోబుటామైన్ ఇచ్చి మరింత భారం మోపడం అంటే అది ప్రమాదం కాదా? పైకి అలానే అనిపిస్తుంది, కానీ ఇది కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో చేస్తారు. గుండె మామూలుగా ఉన్నప్పుడు బ్లాకేజీలున్నా దాని పనితీరు బాగానే ఉండొచ్చు. ఓహో, అంటే కృత్రిమంగా డిమాండ్ పెంచినప్పుడు ఎక్కడైతే ఇరుకుగా ఉందో అక్కడ కణాలకు రక్తమందక ఆ గోడల కదలికలో తేడా వస్తుందన్నమాట. కరెక్ట్. దాన్ని వాల్ మోషన్ డిఫెక్ట్స్ అంటారు. అలా దాగి ఉన్న సమస్యను బయటపెట్టడానికే ఈ టెస్ట్. అర్థమైంది. ఇక ఈ బ్లాక్స్ మరి ఎక్కువగా ఉంటే బైపాస్ సర్జరీ అంటే క్యాబేజ్ చేస్తారు కదా. ఇందులో కాలిలో ఉండే గ్రేట్ సాఫెనస్ సిరను తీసుకుని గుండెకు వాడతారని సోర్సెస్లో ఉంది. అవునవును, ఈ సిర కాలి లోపలి భాగం గుండా ప్రయాణించి గజ్జల్లో ఫెమోరల్ సిరలో కలుస్తుంది. ఆ సిరను వాడి కొత్త బైపాస్ రోడ్డు వేస్తారన్మాట. ఒకవేళ సర్జరీ కాకుండా కార్డియాక్ క్యాథటరైజేషన్ అంటే స్టెంట్ వేయాలనుకుంటే కూడా కొన్ని రిస్కులున్నాయి కదా. అవును, కాలుగుండా ఈ క్యాథెటర్ పంపేటప్పుడు ఇంగ్వినల్ లిగమెంట్ కింద ఉన్న కామన్ ఫెమోరల్ ఆర్టరీని మాత్రమే వాడాలి. అలా కాకుండా కొంచెం పైన వాడితే రక్తనాళం పగిలి రెట్రోపెరిటోనియల్ హెమరేజ్ వచ్చే రిస్క్ ఉంది. ఇంకొక విచిత్రమైన సంక్లిష్టత అథెరో ఎంబోలిజం. ఆ ట్యూబ్ లోపలికి వెళ్తున్నప్పుడు
రక్తనాళపు గోడకున్న ప్లాక్ను గీరుకుంటూ వెళితే చిన్న కొలెస్ట్రాల్ ముక్కలు విడిపోయి రక్తంలో కలిసిపోతాయి. కరెక్ట్. అవి వెళ్లి కిడ్నీలను డ్యామేజ్ చేయవచ్చు లేదా పాదాల వేళ్లకి వెళ్లి బ్లూటో సిండ్రోమ్ తీసుకురావచ్చు. మైక్రోస్కోప్లో చూస్తే రక్తనాళాల్లో సూది ఆకారంలో ఉండే కొలెస్ట్రాల్ క్లెఫ్ట్స్ స్పష్టంగా కనిపిస్తాయి. వావ్! ఇదంతా వింటుంటే గుండె అనే అద్భుతమైన యంత్రం గురించి, దాన్ని కాపాడుకోవడానికి వైద్యశాస్త్రం చేస్తున్న పోరాటం గురించి ఒక క్లియర్ పిక్చర్ వస్తోంది. అయాన్ పంపుల వైఫల్యం నుండి ఆధునిక చికిత్సల వరకు ప్రతిదీ ఎలా ముడిపడి ఉందో డీప్గా విశ్లేషించాం. అవును, ఈ విషయాలన్నీ మనకు మన శరీరం మీద ఒక కొత్త దృక్పథాన్నిస్తాయి. గుండె జబ్బులను ఇప్పటికీ వయసు పైబడిన వారి సమస్యగా ఎందుకు పరిగణిస్తున్నాం? ఒకవేళ మన నివారణ చర్యలు 50 ఏళ్ల వయసులో కాకుండా మనం టీనేజ్లో ఉన్నప్పుడే ప్రారంభిస్తే భవిష్యత్తులో గుండెపోటు అనే పదాన్ని కేవలం చరిత్ర పుస్తకాలకే పరిమితం చేయవచ్చేమో కదా. దీని గురించి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.